హాయ్ గాయస్. సో ఇందాక రెసిపీలో మనం ఫ్లేవర్డ్ బగారా రైస్ ఎలా చేయాలనేది చూసాం. సో నెక్స్ట్ చికెన్ కర్రీ గ్రేవీతో ఎలా చేయాలనేది చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ కడాయి వేసుకోండి. సో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 3 to 4 స్పూన్స్. అండ్ నేను అందులో చెక్క, లవంగ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, సాజీరా వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోండి. సో సాజీరా వల్ల మనకి కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట, చికెన్ కర్రీ బాగుంటుంది. సో కొంచెం పుదీనా కూడా వేసుకోండి, అది కూడా ఫ్రై చేయండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓన్లీ జస్ట్ 1 స్పూన్. అండ్ కొంచెం పసుపు వేయండి. కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. అంతా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే చికెన్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నామో దాన్ని వేసి కలపండి. సో నేను లాస్ట్ టైం యాక్చువల్లీ చికెన్ ఫ్రై రెసిపీ చూపించాను, దానికి మ్యారినేషన్ చేసుకున్నాను. సో చికెన్ కర్రీకి మనకు మ్యారినేషన్ అవసరం లేదు, జస్ట్ పసుపుతో కడిగి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిసేపు కుక్ అయ్యాక, ఒక 10 to 15 మినిట్స్ అయ్యాక కొంచెం వాటర్ వేసుకోండి. సో గ్రేవీగా కావాలి అనుకుంటే, ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే. సో చూసారు కదా. సో ఆల్మోస్ట్ నాకు ఒక 50% చికెన్ కుక్ అయింది. సో తర్వాత నేను అప్పుడు ఏం చేశాను, ఒక స్పైసెస్ వేసాను అనమాట. సో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేయాలి. సో ఇందాక ఏదైతే పేస్ట్ చేసుకున్నానో సో అది కర్రీలో వేసుకుంటున్నాను, చికెన్లో. సో దీని ద్వారా ఏంటంటే మనకి గ్రేవీ వస్తుంది అండ్ మంచిగా మసాలాతో ఉంటుంది అనమాట. సో దాని వాటర్ కూడా వేసేసాను. సో అంత బాగా మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ మసాలా ఏంటంటే మనం ఏదైనా మునక్కాడ టమాటా అన్న, వంకాయ ఆలుగడ్డ కర్రీ చేయాలన్నా సో దాంట్లోకి మసాలా వేసుకోవచ్చు. సో వెజ్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. గ్రేవీలా చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ నేను కొద్దిసేపు అయ్యాక, ఒక 10 minutes అయ్యాక చికెన్ మసాలా వేసాను. సో ఆయిల్ పైన తేలుతుంది కదా, సో అప్పుడు చికెన్ మసాలా వేసాను అనమాట. సో కొంచెం కొత్తిమీర, పుదీనా ఫైనల్లీ వేసాక ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టాను. సో ఒక 10 to 15 minutes సిమ్లో పెట్టండి. సో అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా మనకి. సో నెక్స్ట్ ఇంకా బగారా రైస్తో మనం సర్వ్ చేసుకుంటే రెడీ. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.